వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను మహాలక్ష్మి. ఉద్యమ పార్టీ అయిన టీఆర్ఎస్ ప్రస్తుత బీఆర్ఎస్ను తెలంగాణ ప్రజలు బొందపెట్టారు. ఉద్యమం సమయంలో తన ఉద్యోగాన్ని కోల్పోయిన నల్లికి మళ్లీ ఉద్యోగం ఇవ్వాలని తెలంగాణ వాదులు డిమాండ్ చేస్తున్నారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత ఉద్యమ పార్టీ అధికారంలో వచ్చినప్పటికీ ఈ ఎన్నికల్లో ప్రజలు ఉద్యమ పార్టీకి చీకొట్టి తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్కు పట్టం కట్టారు. తెలంగాణ రెండో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దూకుడు పెంచారు. ఉద్యమ సమయంలో త్యాగాలు చేసిన వారిని గుర్తుపెట్టుకొని వారి సేవలను తిరిగి తీసుకోవాలని యోచిస్తున్నారు. ఇందులో భాగంగా మాజీ డీఎస్పీ నల్లికి ఉద్యోగం ఇవ్వడానికి సిద్ధమయ్యారు. ఇక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఆమె ఏమయ్యారు? నల్లి గురించి ఎవరికీ తెలియదు, తెలుసుకునే ప్రయత్నమూ చేయలేదు. 2014లో ఉద్యమ పార్టీ నేతృత్వంలో ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత తెలంగాణ పేరుతో ఎందరో ఎన్నో సంపాదించుకున్నారు. వీరిలో ఎంతోమంది అనర్హులు కూడా ఉన్నారు. ఇక ఆ మాటకొస్తే తెలంగాణ ఉద్యమాన్ని బొందపెట్టాలని చూసిన వాళ్ళు కూడా అధికారాన్ని, రాజభోగాలను అనుభవించారు. మరి నిజమైన ఉద్యమకారినిగా పోరాడిన నల్లికి న్యాయం ఎందుకు జరగలేదు? కాలం గిర్రున తిరిగిందే. రేవంత్ రెడ్డి నేతృత్వంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. దాంతో మళ్లీ నల్లి పేరు వార్తల్లోకి వచ్చింది. ఆమెను తిరిగి ఉద్యోగంలోకి తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరుతూ సోషల్ మీడియాలో పలువురు పోస్టులు చేస్తున్నారు. కొంతమంది జర్నలిస్టులు నల్లిని సంప్రదించే ప్రయత్నం కూడా చేశారు. ఈ నేపథ్యంలో ఆమె ఇప్పుడు ఏం చేస్తున్నారో వెలుగులోకి వచ్చింది. అది విని అభిమానులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. నల్లిపై ప్రశంసల వర్షం కురిపిస్తూ పోస్టులు చేస్తున్నారు. నల్లి ఇప్పుడు పూర్తిగా భిన్నమైన జీవితాన్ని గడుపుతున్నారు. ఆధ్యాత్మిక జీవన మార్గాన్ని ఎంచుకున్నారు. తన్ను ఇప్పుడు విధుల్లోకి తీసుకున్న ఉద్యోగానికి న్యాయం చేయలేనని చెప్పారు. 12 ఏళ్లు గ్యాప్ రావడం వల్ల సర్వీస్ రూల్స్ ఒప్పుకోవని తెలిపారు. అనారోగ్యం కారణాల వల్ల పోలీసు ఉద్యోగానికి అవసరమైన ఫిజికల్ ఫిట్నెస్ కూడా పోయిందని వెల్లడించారు. ఒకవేళ కాదు కూడదని ఉద్యోగంలోకి తీసుకున్నా కోర్టులో చిక్కులు ఎదురవుతాయని వివరించారు. న్యాయం చేయలేను అంటూ ఫేస్బుక్లో సుదీర్ఘ పోస్టు చేశారు.